నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా కనిపించిన ఆ సీనియర్ నేత ఇప్పుడు ఒక్కసారిగా తన గళం పెంచారు. సొంత పార్టీలోనే తీవ్రమైన అసంతృప్తి గళం వినిపించారు. కేవలం మాటలతో సరిపెట్టుకోకుండా పక్క నియోజకవర్గంలో వరుసగా హఠాత్ పర్యటనలు చేస్తూ తీవ్ర రాజకీయ చర్చకు తెరలేపారు. మరి ఆ ఫైర్ బ్రాండ్ నేత చేసిన తాజా వ్యాఖ్యల వెనుక ఉన్న అసలైన సందేశం ఏంటి? పొరుగు సెగ్మెంట్లలో ఆ నేత వేస్తున్న అడుగులు దేనికి సంకేతం? ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? ఇవాల్టి లోగుట్టులో ట్రాక్ చేద్దాం. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఒకవైపు అధినేత రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఆకాశానికి ఎత్తుతూనే మరోవైపు సొంత పార్టీలో చేరిన వలసల నేతల తీరును తీవ్రంగా ప్రశ్నించారు. ముఖ్యంగా పక్కనే ఉన్న తుంగుతుర్తి, నకిరికల్ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన కొందరు ఎమ్మెల్యేలు తమ వెంట వచ్చిన పార్టీ మారిన నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ జెండా మోసిన ఒరిజినల్ కార్యకర్తలు, నాయకులు మాత్రం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని మండిపడ్డారు. నామినేటెడ్ పోస్టుల కేటాయింపు నుంచి స్థానిక సంస్థల ఎన్నికల టికెట్ల వరకు అన్ని చోట్ల వలస నేతల అనుచరులకే కట్టబెడుతున్నారని రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా తుంగతుర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టడం ఇప్పుడు నల్గొండ జిల్లా రాజకీయాలలో ఆసక్తి రేపుతుంది. మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో ఒక కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రాజగోపాల్ రెడ్డి స్వయంగా వెళ్లారు. పైకి చూస్తే ఇది కేవలం సాధారణ పరామర్శ కార్యక్రమమే అయినప్పటికీ స్థానిక వలస ఎమ్మెల్యేకు గట్టి పొలిటికల్ మెసేజ్ ఇవ్వడానికే ఈ పర్యటన జరిగిందని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. గత కొంతకాలంగా పార్టీలో పాత కాంగ్రెస్ నేతలకు జరుగుతున్న అన్యాయంపై అసంతృప్తిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు నేరుగా ఫీల్డ్లోకి దిగి పొలిటికల్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్లో వలస నేతలు, అసలు కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందనే చర్చ జరుగుతూ ఉండగా రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు తుంగతుర్తి పర్యటన ఆ చర్చకు మరింత బలం చేకూర్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో కోమటిరెడ్డి బ్రదర్స్కు మంచి పట్టు ఉంది. ముఖ్యంగా భువనగిరి పార్లమెంటు స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బలమైన క్యాడర్ నెట్వర్క్ ఉంది. తుంగతుర్తి, నకిరికల్ అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఈ భువనగిరి ఎంపీ స్థానం పరిధిలోకే వస్తాయి. గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి వ్యూహాత్మక చొరవ వల్లే భువనగిరిలో కాంగ్రెస్ ఎంపీ గెలుపు సునాయాసమైందని అధిష్టానానికి కూడా తెలుసు. దీంతో రాజగోపాల్ రెడ్డి మరోసారి ఈ భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్పై కన్నేసి తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నారు. ఏ పార్టీలో ఉన్నా లేదా కాంగ్రెస్లోనే కొనసాగినా తన పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో పట్టు కోల్పోకుండా చక్రం తిప్పడమే ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. రాజగోపాల్ రెడ్డి వేస్తున్న ఈ పొలిటికల్ పావులు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తున్నాయట. ఒకవేళ కాంగ్రెస్లోనే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి ఆ ఇద్దరు వలస నేతలకు కాంగ్రెస్ టికెట్ రాకుండా అడ్డుపడడం లేదా వేరే సమీకరణాలు మారితే అదే ఇద్దరు లీడర్లకు పొలిటికల్గా చెక్ పెట్టడమే రాజగోపాల్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అని ప్రచారం సాగుతుంది. తుంగతుర్తి సెగ్మెంట్లో ఒక చిన్న కార్యకర్త పరామర్శ ద్వారా మొదలైన ఈ రచ్చ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో హస్తం పార్టీలో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది. మరి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ వలస లీడర్ల సమరంలో గాంధీ భవన్ పెద్దలు ఎలా జోక్యం చేసుకుంటారో చూడాలి. ఇక రాజగోపాల్ రెడ్డి విసిరిన ఈ పొలిటికల్ ఛాలెంజ్కు నకిరికల్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు ఎలా కౌంటర్ ఇస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.